ఆర్ఎస్పీ కేసీఆర్ తో భేటీ లోక్సభ ఎన్నికల కుదిరిన పొత్తు ఆర్ఎస్ ప్రవీణ్ కు నాగర్ కర్నూలు టికెట్ మాయావతితో మాట్లాడి సీట్ల సర్దుబాటు కేసీఆర్ లౌకికవాదం రాజ్యాంగ రక్షణ కోసమే కలిసిన అని చెప్పి ఆర్ఎస్పీ చెప్తా ఉన్నాడు. అయితే రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి రాజ్యాంగాన్ని ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పినటువంటి వ్యక్తితోటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతులు కలిపిండని చెప్పి బహుజనవాదులంతా ఆయన పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిన్న మార్నింగ్ న్యూస్లో పంపించిన నిన్న మార్నింగ్ న్యూస్లో నేను ఒక అంశాన్ని తెరపైకి తేవడం జరిగింది. అది ఈ రెండు సిరిసిల్ల ఈ మూడు నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ నిన్న మార్నింగ్ న్యూస్ లో నేను చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని ఒకసారి పరిశీలించండి. ఆ తర్వాత హుస్నాబాదు, మానకొండూరు ఈ 4 కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఎంపీ సీట్ల విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మెరుగైన ఫలితాన్ని సాధిస్తోంది. స్వయంగా బండి సంజయ్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో ట్రయాంగిల్ పోర్ ఉండేటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. బోయినపల్లి వినోద్ కుమార్ గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ కూడా సెకండ్ ప్లేస్ కోసం కొంతవరకు అవకాశం అయితే ఉంది. నాగర్ కర్నూలు విషయానికి వస్తే కాంగ్రెస్ మల్లు రవికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మల్లు రవి కాదంటే ప్రజలందరికీ తెలిసినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక అయితే కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్పీని తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే మరి వెంటనే కేసీఆర్ మళ్ళీ ఎందుకు అలర్ట్ అయ్యిందో ఏమో తెలియదు. అంశంలో నిన్న జరిగినటువంటి పరిణామం అయితే అది.